అప్పుడే ఓ గొంతు పీల్చుకోరా ఊపిరి బాగా పీల్చుకో. ఎందుకంటే తర్వాత నువ్వు ఊపిరి తీసుకోవడానికి నీ ఊపిరి ఉండదుగా అని పెద్దగా అరిచింది. దిక్కులు పిక్కటిల్లేలా. కానీ అది ఎవరి చెవికి చేరలేదు. ప్రొడ్యూసర్ రేవంత్ రవితో రవి ఇంకాసేపట్లో షూటింగ్ మొదలవుతుంది. అది ఇక్కడికి కొంచెం దూరంలో ఉంది పదండి అన్నాడు. కల వచ్చిన దగ్గర నుండి శాంభవి మనసులో లేదు. మనసంతా భారంగా, దిగులు, గందరగోళంతో నిండిపోయింది. నిద్రపోకుండా తెల్లవార్లు కూర్చుని ఉంది. పక్కనే చూసిన తనకి కాంతమ్మ నిద్రపోతూ కనిపించింది. ఒక క్షణం ఆలోచించి అని బెడ్ మీద నుండి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది. అప్పటికే సుగుణ వాళ్ళు లేచి హాల్లో కూర్చున్నారు. కిందకి వచ్చిన శాంభవిని చూసి సుగుణ, అమ్మా శాంభవి, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు, ఎక్కడికమ్మా అని అడిగింది. ఇంతలో కాంతమ్మ కూడా వచ్చింది. శాంభవి, ఇంకా ఆ పీడకల గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది తన మొహంలో ఉన్న డల్నెస్ చూసి. చూడుమ్మా, అది ఒక పీడకల మాత్రమే. దాని గురించి ఆలోచించి నీ మనసు, ఆరోగ్యం రెండూ పాడు చేసుకోకు. అవును, ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అయ్యావు, గుడికా అని అడిగింది. హా! అవును నాన్నమ్మ, దుర్గ గుడికి అని సమాధానం చెప్పింది నిదానంగా శ్యామవి. ఏంటి, విజయవాడ వెళ్తున్నావా అన్నది కాంతమ్మ ఆశ్చర్యంగా. అవును, అక్కడికి వెళ్తే నా మనసు కాస్త కుదుట పడుతుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ ఎవరూ కూడా వద్దు అనకండి అన్నది బాధగా. మేమెందుకు వద్దంటాం రా చెప్పు, కానీ నీతో పాటు మేము కూడా వస్తాం, ఏమంటారు అని సుగుణ వాళ్ళ వైపు చూసింది కాంతమ్మ. మేము వస్తామమ్మా. ఏమండి అన్నది భర్త వైపు చూస్తూ సుగుణ. హా, రెడీ అయి వస్తాం, వెయిట్ చేయమ్మా అంటూ వెళ్ళారు ఇద్దరు. నేను కూడా తయారై వస్తాను మనవరాలా అని కాంతమ్మ కూడా లోపలికి వెళ్ళింది. శాంభవి అక్కడ సోఫాలో కూర్చుంది. కానీ ఆలోచనలన్నీ బిక్కిరి చేస్తున్నాయి ఆమె. అసలు ఈయన నిజంగా మద్రాసు వెళ్ళారా అని అనుకుంటూ తన మొబైల్ ద్వారా ఎవరికో కాల్ చేసి మాట్లాడి పెట్టేసింది. కాసేపటికి ముగ్గురు రెడీ అయ్యి కిందకొచ్చారు. పదమ్మ వెళదాం అన్నారు. అలా నలుగురు కలిసి కారులో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఇక్కడ స్వర్ణపురిలో షూటింగ్ మొదలైంది. ఫస్ట్ డే దేవునికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి రవి మాలిన్యలతో ఫస్ట్ సీన్ తీశారు. తర్వాత ఇంకొన్ని సీన్స్ తీసి సాయంత్రానికి ప్యాలెస్ చేరుకున్నారు అందరూ. ఉదయం తీసిన సీన్స్ గురించి, మన్నాడు తీసే సీన్స్ గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ సమయంలోనే అనే వికృతమైన పెద్దగా నవ్వు వినిపించింది రవికి. ఎవరు అంత వికృతంగా నవ్వుతున్నారు అని అనుకుంటూ అక్కడ కూర్చున్న వాళ్ళ వైపు చూశాడు. కానీ ఎవరు అలా నవ్వినట్టు అనిపించకపోయేసరికి ఇది ఏదో ఊహ అనుకుంటా అని మళ్ళీ మాటల్లో పడ్డాడు రవి. రేయ్, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళవు, నీ శవం వెళ్తుంది అనే మాటలు నవ్వు వినిపించడంతో ఒక క్షణం కలవరపాటుకి గురయ్యి, మీకేమైనా నవ్వు కానీ మాటలు కానీ వినిపించాయా అని అడిగాడు వాళ్ళని రవి. ఏ మాటలు రవి, మాకేం వినిపించలేదే అని అన్నాడు రేవంత్. దాంతో రవి ఒక క్షణం మౌనం వహించి, ఇదంతా నా భ్రమేమోలే అని అనుకుంటూ, ఏం లేదులే ప్రొడ్యూసర్ గారు, ఓకే, నాకు చాలా టైట్గా అనిపిస్తోంది, రెస్ట్ తీసుకుంటాను అని లేచి తన రూమ్లోకి వెళ్ళాడు. ఓకే, మీరు కూడా వెళ్ళి పడుకోండి, మళ్ళీ రేపు షూటింగ్ ఉంది కదా అని రేవంత్ అనగానే మిగిలిన వాళ్ళందరూ ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్లారు. అర్ధరాత్రి 1:00. రవికి ఎందుకో మెలకువ వచ్చింది. వాటర్ తాగుదామని పక్కన టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకున్నాడు. కానీ బాటిల్‌లో వాటర్ లేకపోయేసరికి, ఓ రాత్రి నేను ఏమీ తాగలేదు కదా, బాయ్ ఫుల్ బాటిల్ పెట్టాడు కదా అని అనుకుంటూ బెడ్ దిగాడు. కిందకు వచ్చి వాటర్ తాగుదామని. కానీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కొంచెం బరువుగా అనిపించడంతో ఏంటిది అనుకుంటూ బాటిల్ వైపు చూసి షాక్ అయ్యాడు. ఏంటి ఇదేంటి, ఇంతకు ముందు చూస్తే ఖాళీగా ఉంది, బాటిల్‌కి ఇప్పుడు చూస్తే ఫుల్‌గా ఉంది అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ, సరేలే, నేను సరిగ్గా చూసుకుని ఉండనులే అనుకుని బాటిల్ మూత తీసి వాటర్ తాగబోతుంటే ఏదో గజ్జెల సౌండ్ వినిపించింది. ఏంటిది, అర్ధరాత్రి గజ్జెల మూత ఎక్కడి నుండి అనుకుంటూ చేతిలో ఉన్న బాటిల్ పక్కన పెట్టి బయటకు వస్తుంటే రూమ్ తలుపు దానంతట అదే మూసుకుంది. లైట్స్ అన్నీ వాటంతట అవే వెలుగుతూ ఆఫ్ అవుతూ ఉన్నాయి. నా నుండి తప్పించుకోలేవు అనే మాటలు బిగ్గరగా నవ్వు వినిపించేసరికి రవి కోపంగా గట్టిగా, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను నీ మృత్యువునిరా, ఇక నుండి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అని చెప్పింది. ఆ తర్వాత తలుపు యథావిధిగా తెరుచుకుంది. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. రవి ఏంటో అనుకుంటూ పడుకున్నాడు అది చూసి. వాటర్ తాగి. తెల్లవారుజామున శాంభవి వాళ్ళు విజయవాడ చేరుకున్నారు. శాంభవి వాళ్ళు తన పిన్ని వాళ్ళ ఇంట్లో దిగి ఫ్రెష్ అయ్యి ఊరికి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మ, మదిలో ఏదో అలజడి, తెలియని భయం, పీడకలలు, ఏంటో అర్థం కావట్లేదమ్మా. ఆయనకి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి తల్లి అని తన మనసులో ఉన్న బాధంతా అమ్మవారికి చెప్పుకుంది శాంభవి. తర్వాత అందరూ ఒక చోట కూర్చున్నారు. అప్పుడే ఒక స్వామీజీ అక్కడికి వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆయన చూసిన సుగుణ వాళ్ళు, మీరు మీరు ఆ రోజు అక్కడ అన్నారు. అవును, ఆ రోజు మీరు కలిసిన స్వామీజీని అన్నాడు ఆయన. స్వామి మీరా అంటూ నమస్కారం చేసింది శాంభవి. నీ బాధ, భయం ఎందుకో ఏమిటో అంతా నీ ముఖంలో కనిపిస్తోంది తల్లి. నువ్వు ఆ తల్లికి నీ బాధ చెప్పుకోవడానికి వచ్చావు. ఆ తల్లి నీకున్న బాధ్యత తెలియచేయమని నన్ను ఇక్కడికి పంపింది. నీకు వచ్చిన కల నిజం కాబోతోంది. నీ భర్త మృత్యుకోరల్లో చిక్కుకున్నాడు. అతని చుట్టూ కూడా అంతా మాయ అల్లుకుంది. ఆ మాయను తొలగించి ఆ మృత్యుకోరల నుండి నీ భర్తను రక్షించుకోవాలి.
ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్తున్న ఆ స్వామీజీ మాటలు విని ఏడుస్తూ, స్వామి ఏమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు, అర్థమయ్యేలా చెప్పండి స్వామి అని వేడుకుంది శాంభవి. చూడమ్మా, ఎక్కడైతే నీ భర్తకి మృత్యుగండం పొంచి ఉందో, ఆ దుష్టశక్తి నీ భర్త ఆయువును తీయడానికి శ్రీకారం చుట్టిందో అక్కడే అతను చెప్పుకున్నాడు. ఆ దుష్టశక్తి మిమ్మల్ని కూడా మాయలో ఉంచింది. మీకు చెప్పింది వేరు, ఇక్కడ వెళ్ళిన గమ్యం వేరు. ఇప్పుడు ఆ శక్తికి నీ భర్తను చంపడం చిటికలో పని. కానీ పైన ఆ విధాత ఎలా రాస్తాడో అలాగే జరుగుతుంది. అది విధులిఖితం. కానీ ఒక్కటి, నీ భర్తను కాపాడుకోగలిగేది నువ్వు మాత్రమే. శృతి మించినప్పుడు ఇదిగో ఈ దుర్గమ్మను తలుచుకో, ఆ తల్లి దారి చూపిస్తుంది నీకు. ఇక అవసరం అయినప్పుడు నేను తప్పకుండా వస్తాను. ఇదిగో ఈ రక్ష మీ కుటుంబంలో అందరికీ చేతికి కట్టు. ఎందుకంటే ఆ శక్తి ఈ రక్ష ఉంటే మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఒక్క మాట, నీ భర్తను కాపాడుకునే ప్రయత్నంలో నీ ఆయువు ముగిసిపోవచ్చు అంటే శాంభవి వైపు చూశాడు స్వామీజీ. నా ప్రాణం పోయినా సరే నా భర్తను రక్షించుకుంటాను స్వామి అన్నది శాంభవి. శుభం. నీ సంకల్పమే నీకు శ్రీరామ రక్ష. అలాగే ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి అండ నీకు తోడుగా ఉంటుంది అని సుగుణతో, అమ్మ, గతంలో జరిగిన సంఘటన ఫలితమే నీ కొడుకు ప్రాణగండంగా మారింది అని సమయం వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను అంటూ స్వామీజీ వెళ్ళిపోయారు. స్వామీజీ వెళ్ళాక, అమ్మ శాంభవి, వాడికి ఏమీ కాదు, మనకి అండగా ఆ తల్లి ఉంది, ఇక దిగులు వీడు అంటూ తనని ఓదారుస్తూ కాసేపు అందరూ అక్కడే ఉండి తర్వాత బయలుదేరారు. ఇక్కడ స్వర్ణపురిలో రవి నిద్రలేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. కానీ షవర్లో నుండి వాటర్ ఎర్రగా బ్లడ్ కలర్లో ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులు ఎవరికి వినపడలేదు. కానీ అలా అరుస్తూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన రవి వెనక్కి ఆ ఎర్రటి నీరు కూడా రావడం చూసి, ఏంటిది, అసలు వాటర్ ఇలా బ్లడ్ లో ఉండటం ఏంటి, నా వెంట పట్ట ఏంటి, నా వెంట రావటం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అనుకుంటూ భయంతో కళ్ళు మూసుకున్నాడు. కాసేపు అలాగే ఉండి కళ్ళు తెరిచాడు. తర్వాత అంతా మామూలుగానే ఉంది. అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాడు. తర్వాత ఊపిరి పీల్చుకుని ముందు రోజులాగానే షూటింగ్ చూసుకుని మళ్ళీ ప్యాలెస్కి వచ్చారు అంతా. డిన్నర్ అయ్యాక రవి తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. కాసేపటికి చెమట్లు పట్టేసరికి అతనికి మెలకువ వచ్చింది. ఏంటిది ఇలా చెమట్లు పూస్తున్నాయి, ఏసీ వేసి ఉంది కదా అని చూడగానే ఏసీ ఆఫ్ చేసినట్టుంది. ఫ్యాన్ కూడా ఆఫ్లో ఉండటంతో ఏంటిది, నేను పడుకునే ముందు రెండు వేసుకునే పడుకున్నా కదా అని అనుకుంటూ ఏసీ ఆన్ చేద్దామని చూశాడు. కానీ ఆన్ అవ్వలేదు. ఫ్యాన్ కూడా అంతే. ఏంటిది, రెండూ ఒకేసారి చెడిపోయాయా అనుకుంటూ సరే కాసేపు చల్లగాలికి వెళ్దాం అని రూమ్ డోర్ తీస్తుంటే రాలేదు. ఏంటిది అంటూ ఇంకోసారి గట్టిగా లాగాడు. డోర్ ఓపెన్ కాలేదు. ఏంటి అసలు ఏం జరుగుతోంది అని అనుకుంటుంటే ఉన్నట్టుండి రూమ్ అంతా పొగతో ఘటైన వాసనతో నిండిపోయింది. అది చూసి ఏం జరుగుతోంది, ఈ రూమ్ అంతా పొగ ఏంటి, ఎక్కడి నుండి వస్తోంది, ఊపిరి ఆడట్లేదు అంటూ దగ్గుతూ ఉంటే, ఏంటి ఊపిరి ఆడట్లేదా, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోందా, హహహ అని నవ్వుతూ వినిపించింది ఒక కంఠం. అది విని, ఎవరు నువ్వు, నువ్వేనా నా రూమ్ లో పొగ పెట్టింది, ఎందుకు, అసలు ఎవరు నువ్వు అని అడిగాడు రవి. నేనెవరో నీకు తెలియదా అంటూ ధ్వనించింది. తెలియదు, అసలు నువ్వు ఎదురు వస్తేనే కదా నువ్వు ఎవరో తెలిసేది అన్నాడు దగ్గుతూనే. తెలుస్తుంది, నేను మృత్యువుని అని త్వరలోనే నీకు తెలుస్తుంది. అన్నది. ఇటు రవికి ఆ పొగ వల్ల ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆ పొగ మాయం అయిపోయి ఆ రూమ యథావిధిగా మారింది. ఇటు స్వామయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు కానీ, వచ్చారన్న మాటే కానీ స్వామీజీ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి వారికి. అసలు ఆయన చెప్పింది ఏమీ అర్థం కాలేదు ఎవరికి. కానీ శాంభవి స్వామీజీ చెప్పింది ఆలోచిస్తున్న తనకి ఆయన నోటి వెంట గతం అనే మాట గుర్తుకొచ్చి సుగుణ దగ్గరికి వచ్చి, అత్తయ్య మీతో కొంచెం మాట్లాడాలి అన్నది. సుగుణ రామ్మ అంటూ కోడలను తన పక్కన కూర్చోబెట్టుకుని, చెప్పమ్మా, ఏంటి విషయం, ఏం మాట్లాడాలి నాతో అని అడిగింది. అత్తయ్య, మీరు నాకు ఒక విషయం చెప్పాలి అన్నది శాంభవి. ఏంటినట్టు చూసింది సుగుణ. అత్తయ్య, ఆయనకి మృత్యుగండం గతం వల్ల అని అన్నారు స్వామీజీ. నాకు ఆ గతం ఏంటో తెలియాలి. దయచేసి నేను ఇంటికి రాకముందు గతంలో ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు దాని మీదే ఆయన్ని కాపాడుకునే మార్గం ఆధారపడి ఉంది. ప్లీజ్ అంటూ శాంభవి ప్రాధేయపడింది. సుగుణ ఒకసారి కాంతమ్మ వైపు చూసి గట్టిగా నిట్టూర్చి ఊపిరి తీసుకుని, చెప్తానమ్మా చెప్తా అంటూ గతం చెప్పసాగింది. రవి సినిమా యాక్టర్ అవ్వకముందు, అంటే
వాడు పుట్టింది పెరిగింది అంతా స్వర్ణపురిలోనే. మీ మామగారి వాళ్ళు జమీందారు వంశస్థులు అనటానికి గుర్తుగా బంగారు రంగులో ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ ఊరు తరాలు తిన్నా కూడా ఆ ప్యాలెస్ దేవాలయం పొలాలు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకునేవారు మన వంశం వారు. ఎవరు వచ్చి ఏదడిగినా కూడా లేదు కాదు అనేవారు వారు. వచ్చిన వారిని సంతోషంతో పంపేవారు. తరాల తరబడి అలా మంచిగా ఉంటూ ఆ ఊరు మంచి చెడ్డలు చూస్తూ హాయిగా ఆనందంగా ఉండేవారు. ఆ తర్వాత ఆ ఊరు గురించి మా మామగారైన విక్రమ్ జయవర్మ తర్వాత మీ మామగారు చూసుకునేవారు అంతా. మీ మామగారు ఆ ఊరు ప్రజల్నే కాదు, చుట్టుపక్కల కొన్ని గ్రామాల ప్రజల్ని కూడా కన్నబిడ్డల్లాగా చూసుకునేవారు. ఎక్కడైనా మంచి చేసేవారు వారికి చెడు చేసేవారు కూడా ఉంటారు కదమ్మా. అలా చెడు చేయటానికే పశుపతి అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు చాలా నీచుడు, దురాశాపరుడు. ఎంత నీచుడు అంటే వాడు అన్యాయంగా ప్రజల పొలాలు లాక్కునేవాడు. ఎలా అంటే ఊరిలో ఎవరికి అప్పు కావాలన్నా ఇచ్చేవాడు. అసలు అలా అనే కంటే అప్పు తీసుకోవడానికి తన దగ్గరికి వచ్చేలా వాడే చేసుకునేవాడు ఆ దుర్మార్గుడు. అలా వచ్చిన వారి దగ్గర నుండి తాకట్టుకని చెప్పి వారి దగ్గర ఉన్న ఇల్లు పొలాలు నగలు పెట్టుకుని తెల్ల కాగితం మీద వాళ్ళ వేలిముద్రలు వేయించుకునేవాడు. అంటుంటే సుగుణ మధ్యలో శాంభవి మధ్యలో అడ్డుకుని, అత్తయ్య నాకు ఒక అనుమానం, అడుగు శాంభవి అన్నది సుగుణ. తెల్ల కాగితాలని తెలిసి కూడా ఊరి వాళ్ళు ఎందుకు వేలిముద్రలు వేశారు? వారికి చదువు రాదా? ఒకవేళ రాకపోయినా కూడా తెల్ల కాగితం మీద సంతకం చేస్తుందని అర్థమవుతుంది కదా. అది చూస్తే అవును తల్లి అర్థమవుతుంది. కానీ వాడు పేపర్ల మధ్యలో తెల్ల కాగితం పెట్టి పైన మటుకు వాడి దగ్గర అప్పు తీసుకుంటున్నట్లు రాసిన కాగితాలు పెట్టేవాడు. వాడి మీద ఎవరికీ అనుమానం రాకుండా కాస్త చదువు వచ్చిన వారితో దాని మీద రాసినది చదివించేవాడు అందరికీ వినపడేలా. దాంతో అందరూ వేలిముద్ర వేసేవారు. అలా చేసి ఆ పేపర్ మీద వారు వేసిన వేలిముద్రలు పైన ఉన్న కాగితం లోపల ఉన్న ఆ పేపర్ మీద ఎందుకు వాడికి ఇష్టం వచ్చి వాడంటే అందరికీ భయం. ఎందుకంటే వాడు చెప్పింది వినకుంటే ఆడపిల్లలను నాశనం చేసేవాడు. వాళ్ళ నడ్డం పెట్టుకుని బెదిరించేవాడు. మరి అతను ఆడడానికి వాడంటే భయం ఎవరు అడగలేదు అత్తయ్య. అసలు అతనికి మంచి చెడు చెప్పేవాళ్లే లేరా? అదే అతని తల్లి కానీ తండ్రి కానీ. ఎందుకు లేరు? ఉన్నారమ్మా. పశుపతి తండ్రి బసవయ్య. పెద్దల పోలిక అలవాట్లు పిల్లలకి వస్తాయంటారు. అది మంచి అయినా చెడైనా. మంచి అయితే పర్వాలేదు, నలుగురికి మంచి జరుగుతుంది. అదే చెడైతే ఆ నలుగురే బాధపడతారు అంటే అతని తండ్రి కూడా. అవునమ్మా, చాలా చెడ్డవాడు. అంతేకాదు తాంత్రిక విద్యలు కూడా తెలిసినవాడు అతను. తనకు ఎదురు వచ్చిన వారిని చేతబడి చేసి చంపేసేవాడు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు, ఒక్క మీ మామగారికి తప్ప. ఇక వాడి దుర్మార్గాల గురించి ఎందుకు అడగలేదమ్మా అడిగారు. అదే మా మామగారు అడిగారు. వాడికి ఎదురు నిలిచి ఊరు ప్రజలకి అండగా నిలిచారు. దానికి ఫలితం ఆయన్ని చంపేశాడు. ఏమంటున్నారు అత్తయ్య? తాతగారిని చంపేశారా? ఎవరు అని అడిగింది శాంభవి. ఇంకెవరమ్మా? ఆ బసవయ్యే. అసలే వారికి మనకి శత్రుత్వం ఉంది. మన కుటుంబంలో ఎవరిని ఎప్పుడు చంపుదామా అంటూ కాచుకుని కూర్చున్న వాడికి ప్రవచల రూపంలో అవకాశం వచ్చింది. నాకు అర్థం కాలేదత్తయ్య. అసలు వారికి మనకి వైరం ఎందుకు? ఆ ఊరిలో ఉన్న స్థలాల్లో మా మామగారు అయినా ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి స్నేహితుడు అడిగాడు అని మా మామగారు వెంటనే ఆ స్థలం రాసి ఇచ్చేశారు. అయ్యో, తాతగారు అలా ఎలా ఇచ్చారు అత్తయ్య? అతను ఆ స్థలంలో ఏం చేశారు? తాతగారు ఇచ్చాక ఏం చేస్తారు? అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత ఇదేంటి అని అడిగితే ప్రజల బాగు కోసం ఫ్యాక్టరీ కడుతున్నా అని, దీనివల్ల చాలా మంది ప్రజలకి మంచి జరుగుతుంది అని, చాలా మందికి జీవనోపాధి కలుగుతుంది అని ఏవేవో కబుర్లు చెప్పి ఒప్పించారు. మంచిది కదత్తయ్య అని అనుకున్నారు. ఫ్యాక్టరీ కట్టారు. కానీ అది కట్టడం మంచిది కాదమ్మా. ఆ ఫ్యాక్టరీ కట్టడం వల్ల దాని నుంచి వచ్చే పొగ గాలిలో చేరి విషపూరితమయ్యి స్వర్ణపురి గ్రామమే కాకుండా చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లోని చిన్నపిల్లలు కూడా రోగాల పాలయ్యారు. దానివల్ల బయటకు వచ్చే మురికి నీరు పంట పొలాల్లోకి వెళ్ళి పంటలు నాశనం అయ్యాయి. దాంతో రైతులు లబోదిబోమంటూ ఏడుస్తూ అటు పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక, ఇటు కుటుంబంలోని వారికి కడుపు నిండా ఇంత ముద్ద పెట్టలేక ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఇబ్బందిగా ఉండటంతో కొంతమంది మా ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పి మొత్తుకున్నారు. విషయం తెలిసిన మా మామగారు కోపోద్రిక్తులయ్యారు. స్నేహితుడిని నిలదీశారు. ఫ్యాక్టరీ మూసేయమన్నారు, పడగొట్టమన్నారు. ఆయన మాట ఆ బసవయ్య వినలేదు. దాంతో వాళ్ళిద్దరికీ గొడవైంది. స్నేహం కాస్త వైరమైంది. ఎంతలా అంటే చంపుకునేలా.
ఇక అప్పటి నుండి మా మామగారన్నా, మన కుటుంబం అన్నా వాళ్ళకి పగా ప్రతీకారం చోటు చేసుకున్నాయి. మా మామగారు బసవయ్య ఫ్యాక్టరీ మూయించి అందరికీ మేలు చేశారు. అందరి దృష్టిలో ఆయన దేవుడయ్యారు. బసవయ్య రాక్షసుడయ్యాడు. ఇక మన కుటుంబం మీద చాలా ద్వేషం పెంచుకున్నాడు అతను. ఎలా అయినా ఆయన్ని చంపాలి అని అనుకున్నాడు బసవయ్య. అప్పటికే కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు అతను. అందుకే చేతబడి చేసి మా అమ్మయ్యను, అత్తయ్యను చంపేశాడు. వాళ్ళను బసవయ్యే చంపాడు అని మీ మామగారు కోపంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు. గొడవలు తీసుకుని. అప్పటికి మా పెళ్ళయి కొత్తగా కాపురానికి వచ్చాను నేను. ముందు నాకు ఈ కొట్లాట్లు అవి చూస్తే చాలా భయం. నేను ఆయనలో మొదటిసారి అంత కోపం చూసి చాలా భయపడ్డాను. కానీ ఆపడానికి చాలా ప్రయత్నించాను. లాభం లేకపోయింది. తర్వాత ఊరు ప్రజలందరూ వచ్చి ఆయన్ని ఆపడంతో ఆగారు. ఇక బసవయ్య కొడుకు పశుపతి గురించి చెప్పాను కదమ్మా! వాడు మళ్ళీ ఆ ఊర్లో ఫ్యాక్టరీ కట్టాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ విషయం మీ మామగారికి తెలిసి వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ వచ్చేవారు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. రవి కడుపున పడ్డాడు. అటు పశుపతికి కూడా పెళ్ళయింది. అతని భార్య ప్రమీల. ఎప్పటికప్పుడు పశుపతి చేసే ఆగడాలు, అక్రమాలు మీ మామగారు అడ్డుకుంటూ వచ్చేవారు. అయినా సరే వాళ్ళు చేసే మారణకాండ వాళ్ళు చేస్తూ వచ్చేవాళ్ళు. క్రమంగా రోజులు నెలలు వచ్చాయి. రవికి జన్మనిచ్చాను. అప్పుడు కూడా నన్ను రవిని చంపాలని చాలా ప్రయత్నించాడు పశుపతి. కానీ మీ మామయ్య అడ్డుకున్నారు. ఇక పశుపతి ప్రయత్నం ఫలించకపోయేసరికి బసవయ్య తన దగ్గర ఉన్న తాంత్రిక శక్తి ద్వారా మమ్మల్ని చంపాలి అని చూశాడు. అప్పుడే మనం కలిసిన స్వామీజీ వచ్చి మమ్మల్ని రక్షించారు. ఇలా గొడవలు కొనసాగుతున్న తరుణంలోనే రవి పెరిగి పెద్దవడం, పశుపతికి కూడా ఒక కూతురు పుట్టడం, తను కూడా పెరిగి పెద్దవడం జరిగింది. రవి అప్పుడు సిటీలో ఉండేవాడు. చదువు నిమిత్తం. అలాగే తను కూడా సిటీలోనే ఉండేది. తనంటే ఎవరత్తయ్య? అదేనమ్మా శాంభవి. ఆ పశుపతి కూతురు వైశాలి. తను కూడా రవికి చదివే కాలేజీలోనే చదివేది. తర్వాత రవికి తనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎందాక వెళ్ళిందో ఏమిటో మాకు తెలియదు. కానీ వాళ్ళ చదువు అయ్యి ఇంటికి వచ్చాక రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు తెలిసాయి ఇద్దరికి. అప్పటి వరకు రవికి ఇవేమీ చెప్పకుండా తెలియకుండా పెంచుకున్నాం మేము. మరి వైశాలికి వాళ్ళేం చెప్పారో మాకు తెలియదు. ఆ తర్వాత కూడా మామూలు. కాకపోతే ఈసారి రవి అడ్డుకునేవాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒకరోజు పశుపతి అతని భార్య మన ఇంటికి వచ్చారు కూతుర్ని తీసుకుని. అతన్ని చూసిన మీ మామగారు కోపంగా ఎందుకొచ్చారా నా ఇంటికి? నా తండ్రిని తల్లిని చంపిన హంతకుడు నా ఇంటికి ఎందుకు వచ్చాడు? నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అంటూ ఊపిపోయారు. ఆయన కోపం చూసి పశుపతి శాంతంగా నీ కోపంలో అర్థం ఉంది సుధాకర్. నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నేను నీ చేతిలో చావటానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ నన్ను చంపటం వల్ల పోయిన మీ నాన్నగారు తిరిగి వస్తారా చెప్పు? రారు. కానీ ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది నీ చావుతో అన్నారు. ఇంపుల ఆత్మకి నా చావు శాంతి కలుగుతుంది అంటే నేను చావటానికి సిద్ధమే సుధాకర్. కానీ నాకు ఒక్క కోరిక, అదే ఆఖరి కోరిక అనుకో. ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా ఆఖరి కోరిక ఏమిటో అడిగి తీరుస్తారు. నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకే అంటూ ఏది చెప్పబోయాడు. చీ నీచుడా! ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు సుధాకర్. ఇదంతా లోపల నుండి చూస్తున్న రవి బయటకు వచ్చాడు. రవిని చూసి వైశాలి ముందుకు వచ్చి చేతులు పట్టుకుని రవి మా నాన్న ఏం చేశారో నాకు తెలియదు కానీ ఆయన చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఒక్కసారి మా నాన్న చెప్పేది వినమని అంకుల్కి నువ్వు చెప్పు రవి అంటూ బతిమాలింది. దాంతో రవి తండ్రి వైపు చూస్తూ నాన్న ఒక్కసారి అంకుల్కి అవకాశం ఇవ్వండి. ఏం చెప్తారో చూద్దాం అన్నాడు. రేయ్ నీకు వాళ్ళ సంగతి తెలియదు. అసలు నీకేం తెలుసని వాళ్ళు ఎవరిని అవకాశం ఇమ్మని అడుగుతున్నావు? వాళ్ళు ఎవరో తెలుసా? మీ తాతను చంపిన హంతకులు. నమ్మించి గొంతు కోసే రకం అన్నాడు సుధాకర్ కోపంగా. నాన్న శత్రువు అయినా సరే వెతుక్కుంటూ ఇంటి వరకు వస్తే ఇలా అవమానం కలిగేలా మాట్లాడటం న్యాయం కాదు. వీళ్ళ విషయంలో నేను ఇలాగే ఉంటాను. ముందు లోపలికి పద అని గట్టిగా అరిచాడు. దాంతో రవి మౌనం వహిస్తే వైశాలి అప్పటి వరకు తన చేతిలో దాచి ఉంచిన నైఫ్ బయటికి తీసి తన మెడ మీద పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పేది మీరు వినకపోతే దీంతో నా గొంతు కోసుకుని ఇక్కడే చస్తాను అంటూ బెదిరించింది. ఏం బెదిరిస్తున్నావా అన్నాడు సుధాకర్ కోపంగా. నాకు బెదిరించడం అది తెలియదనుకోండి. ఏ వైశాలి ఏంటి పిచ్చా అన్నాడు రవి. వైశాలి రవి వైపు చూడకుండా సుధాకర్ వైపే చూస్తూ తనను ఉద్దేశించి అంకుల్ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండే మన రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది, ఇంత విరోధం ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు కానీ మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఏదో చేయడానికో లేకపోతే ఇంకా దేనికో కాదు. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని వచ్చాను. నేను రవిని ప్రేమిస్తున్నాను అంకుల్. మీకు ఇష్టమైతే తనతో జీవితం పంచుకోవాలి అనుకుంటున్నా. ఈ విషయం గురించి మాట్లాడదామని వచ్చాము అని చెప్పింది. ఆ మాటలు విని అందరూ షాక్ అయ్యారు. నువ్వు అంతటి కూతురువైన నిన్ను నా ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటానని అనుకున్నావు? అసలు ఏంటి ఈ నాటకాలు అంటూ మాట్లాడుతున్న సుధాకర్ మాటలకు వైశాలి అడ్డు వచ్చి అంకుల్ ప్లీజ్ ఇప్పుడు మా నాన్న ఈ విషయం గురించి మాట్లాడటానికి వచ్చారు అన్నది. పశుపతి కూడా అవును సుధాకర్ నేను ఈ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి. గతం జరిగిపోయింది. దాని గురించి మర్చిపో. మర్చిపోయేంత గతమా అది? అన్నాడు సుధాకర్ కోపంగా. ప్లీజ్ సుధాకర్ నన్ను క్షమించు. చూడు
నా తండ్రి వల్ల అంకుల్ చనిపోయాడు. కాదు, నీ తండ్రి నా తండ్రిని అతి దారుణంగా చంపేశాడు. అవును, చంపాడు. నా తండ్రే చంపాడు. ఒప్పుకుంటున్నాను. అందుకే నీ ముందు కింద మోకరిల్లుతున్నా. చూడు సుధా, ఇప్పటి వరకు మన కుటుంబాల మధ్య ఉన్న గొడవలు, వైరం చాలు. అవన్నీ ఇక నుండి ఆపేద్దాం. మన మధ్య ఉన్న వైరాన్ని బంధుత్వంగా మార్చుకుందాం. చూడు, నేను ఈ ఊరిలో ఫ్యాక్టరీ కాదు కదా, జనానికి హాని చేసే ఏ పని కూడా చెయ్యను. అలాగే నా తండ్రిని కూడా చేయనివ్వను. నీ కొడుకుని నా కూతురు ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు ముందు నేను కూడా ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఇదివరకు మన మధ్య ఉన్న స్నేహం, ఆప్యాయత గుర్తొచ్చి మనం ఏంకులో అయితే బాగుంటుంది అనిపించి నాకు చాలా సంతోషం కలిగింది. ఇక నుండి చెడ్డ పనులన్నీ మానేసి నేను కూడా ఒక రైతుగా న్యాయంగా బ్రతకాలి అనుకుంటున్నా. నాకు ఇహ ఇంతకన్నా చెప్పడం రాదు, అడగడం కూడా రాదు సుధాకర్. చేతులు జోడించి వెళ్తున్నా అని అడిగేసరికి సుధాకర్‌లో కాస్త కోపం తగ్గింది. అది గమనించిన రవి వైశాలి వద్దకు వచ్చి వైశాలి చేతిలో నుండి కత్తి తీసుకుని పశుపతి దగ్గరికి వచ్చి, అంకుల్ మీరు ముందు లేవండి. రండి లోపల కూర్చోండి అని చెప్పారు. తర్వాత అందరూ లోపల కూర్చున్నారు.